అవును, ఈ కథ రాధ అనే ఒక చాపది. తను వాళ్ళ అమ్మతో ఒక పెద్ద గుంటలో జీవించేది. రాధ వాళ్ళ అమ్మ పేరు తార. రాధాకి గుంటలో ఉండడం నచ్చదు. రాధా, నాన్న లే, రా, ఎక్కడికైనా బయటికెళ్దాం. లేదమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళిరండి. అప్పుడు రోజంతా ఇక్కడే ఉంటావా? అమ్మా, మనముండేది ఒక్క గుంటలో, ఇక్కడే తిరిగి తిరిగి ఏం చూస్తాం? నేను ఈ గుంటలో అన్నీ చూసేశాను. నాకిక్కడే ఉండి ఉండి బోర్ కొడుతుంది. కానీ నాన్న, ఇదే మన ఇల్లు, మనం దీన్ని వదిలిపెట్టి ఎక్కడికెళ్ళగలుగుతాం చెప్పు? అమ్మా, మనం భూమి మీదికి వెళ్ళి చూడొచ్చు కదా. లేదు, మనం నేల మీద బతకలేము, మనం నీళ్లల్లో మాత్రమే ఉండగలుగుతాం. కానీ అమ్మా, నా వల్ల ఇక్కడ ఉండడం కుదరదు. కానీ నువ్వు ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికెళ్తావు చెప్పు? అమ్మా, నేనొక్కసారి ఈ గుంటలో నుండి బయటికొచ్చి నేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా. నాన్నా, ఒకవేళ ఈ గుంటలో నుండి బయటికొచ్చేసావనుకో, భూమి మీదున్న మిగతా జీవరాశులు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాయి. అదే మనుషులేవైనా నిన్ను చూశారనుకో, నిన్ను పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. కానీ అమ్మా, నేనిక్కడ బందీగా ఉండలేను. ఇక్కడ మనమిద్దరం మాత్రమే ఉన్నామా ఏంటి? ఇక్కడ చాలా చేపలున్నాయి. చేపలు మాత్రమే కాక కప్పలు, బాతు, ఇంకా చాలా జీవరాశులున్నాయి కదా. ఈ గుంట చాలా పెద్దది. నీకెందుకు ఇక్కడ నచ్చట్లేదో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. అమ్మా, ఈ నీళ్లలో నుండి బయట ప్రపంచం కూడా చాలా అందంగా రంగులుగా ఉంటుంది కదా. చెట్లు, మాన్లు ఉంటాయి, ఇంకా ఏమేమో ఉంటాయి. నేనదంతా చూడాలనుకుంటున్నాను. లేదు, అది అస్సలు జరగదు. నువ్వు ఈ గుంటలో నుండి కొంచెం కూడా బయటికెళ్లాలని అనుకోకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? సరేనమ్మా, నేను ఈ గుంట వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆమె కూతురికి అలా చెప్పి తారా చేప బయటికి తిరగడానికెళ్ళింది. కాని రాధా చేప మనసు మాత్రం ఆ గుంటలో నుండి బయటికెళ్లాలని చెప్తూ ఉండేది. తను ఒక్కసారైనా బయట ప్రపంచాన్ని చూడాలనుకుంది. రాధా చేప తనలోనే ఇలా చెప్పుకుంది. అమ్మ బయటికెళ్ళిపోయారు, నేను రోజంతా ఇక్కడే ఉండి మరి ఏం చెయ్యను? నాకెందుకో ఇదే సరైన అవకాశం అనిపిస్తుంది. ఇప్పుడే బయటికెళ్ళి బయట ప్రపంచాన్ని చూడాలి. మరి మళ్ళీ అమ్మ ఇంటికి తిరిగొచ్చేసరికి నేను మళ్ళీ గుంటలోకి వెళ్ళిపోవాలి. రాధా చేప మెల్లిమెల్లిగా ఒడ్డుకొస్తూ ఉంటుంది. తర్వాత తను బయటికి కూడా వచ్చేసింది. తర్వాత తను బయట చాలా చెట్లు, చేమలు చూసింది. అన్ని చోట్లు చాలా పచ్చగా ఉంది. కొంచెం దూరం వెళ్ళాక తనకి ఒక అడవి ఇంకా ఒక రోడ్డు కనపడింది. ఇలా రాధా చేప నడుచుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుతుంది. అరే నాయనా, బయట ప్రపంచం ఎంత అందంగా ఉంది! నలువైపులా పచ్చని చెట్లు, మాన్లు, ఇంకా ఒకవైపు రోడ్డు. అబ్బా, ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. రాధా చేప అలాగే నడుచుకుంటూ వెళ్లేటప్పుడు తను ఒక చోటు చూసింది. ఆ చోట్లో చాలా పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. అది ఒక చిన్న గార్డెన్. ఓర్ నాయనో, ఈ పిల్లలు ఎంత జాలీగా ఆడుతున్నారు! మా దగ్గర కూడా ఒక సొంతంగా గార్డెన్ ఉంటే చాలా బాగుండేదేమో. అప్పుడు నేను కూడా అక్కడ ఆటలాడుతూ ఉండేదాన్ని. రాధా చేప ఆ పిల్లలు ఆడ్డాన్ని చాలాసేపు చూస్తూ ఉంది. తర్వాత రాధా చేప గార్డెన్లో నుండి బయటికెళ్ళింది. తనకి ఒక చిన్న మార్కెట్ కనబడుతుంది. అక్కడ చాలా వస్తువులుండేది. కొంచెం తినుబండారాలు, కొన్ని బొమ్మలు, కూరగాయలు, బట్టలు అని చాలా ఐటమ్స్ ఆ అంగడిలో ఉండేది. రాధా చేప కూడా ఏదైనా తీసుకోవాలనుకుంది. కానీ దాని దగ్గర డబ్బులు లేవు. కానీ మనుషులు మాట్లాడే భాష కూడా అర్థం కాదు. అలాగే మనుషులకు కూడా తన భాష అర్థం కాదు. అందువల్ల రాధా చాలా దూరం నుండే చూస్తూ ఉంది. అప్పుడే తను చాలా దూరం వచ్చిందనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు తను తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అందువల్ల తను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండేది. ఇప్పుడే రాధా మొట్టమొదటిసారిగా ఆ గుంట నుండి బయటికొచ్చింది. అందువల్ల తను నడిచి నడిచి చాలా టయర్డ్ అయింది. తను మళ్ళీ ఆ గుంటలోకొచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ రాధా చేప అప్పుడే మళ్ళీ తిరిగొచ్చింది. రాధా పాప, నువ్వు రోజంతా ఇక్కడే ఉన్నావా? అవునమ్మా, నాకు ఒంట్లో బాలేదు, అందుకే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఏమైంది నీ ఒంటికి? ఏమీ లేదు, ఇప్పుడు సరిగ్గానే బావున్నాను. ఇదిగో, నేను నీకోసం ఏదో తినడానికి తెచ్చాను చూడు. ఇది తినేసి విశ్రాంతి తీసుకో. తార రాధాకి భోజనమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ
అమ్మ ఇచ్చిన భోజనం తిని బాగా నిద్రపోయింది. మరుసటి రోజు కూడా తార రాధని బయటికెళ్ళొద్దామని అడిగారు. రా పాపా, ఈ రోజైనా నాతో పాటు వస్తావు కదూ? లేదమ్మా, మీరు వెళ్ళి రండి, నాకు మీతో రావాలని లేదు, నేనిక్కడే బాగున్నాను. సరే సరే, నీ ఇష్ట ప్రకారమే ఉండు. ఇలా చెప్పి తార అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు రాధా చేప అమ్మ చాలా దూరంగా వెళ్ళిపోయింది అని చూసి తను వెంటనే లేచి మళ్ళీ ఆ గుంటలో నుండి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. తను ఈరోజు కూడా గుంటలో నుండి బయటికెళ్ళి అన్ని చోట్లు బాగా తిరిగి అన్నీ చూసి మళ్ళీ తిరిగొస్తూ ఉండేది. తర్వాత తను సాయంత్రం అవ్వగానే మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. ఇలాగే రోజు రాధా వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పి తను ఒంటరిగా వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసుకుని రావడం, ఇప్పుడు తను నడవడం కూడా నేర్చుకుంటుంది. ఒకరోజు అది గుంటలో నుండి బయటికొచ్చేటప్పుడు ఒక వ్యక్తి దాన్ని చూసేస్తాడు. అరే వరేవా, చాప అది చెరువులో ఉండి బయటికి. ఇదేదో బాగుంది, నాకేమో చేపలు పడతాను రాదు గాని నా అదృష్టం చూడు ఎలా ఉందో. ఈ చేపను పట్టుకుని నేను ఇంటికి వెళ్తాను, అలాగే ఈ రోజు దీన్ని వేయించుకుని తింటాను నేను. ఇలా అనుకుని అతను ఆ రాధా చేపని పట్టుకుంటాడు. వదులు నన్ను, వదులు, కాపాడండి, కాపాడండి, కాపాడండి నన్ను. ఈ రోజైతే ఈ రుచికరమైన చేపను తింటాను, ఎంతో ఉల్లాసంగానూ ఉంటాను. రాధా చేప ఏడవడం మొదలుపెట్టింది. కాపాడండి, కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఏమీ వినపడలేదు. అతను ఆనందంతో ఎగురుతూ ఉంటాడు. అలా ఎగురుకుంటూ వెళుతూ ఉండేటప్పుడు అతను ఒక లోయలో పడిపోయాడు. అప్పుడు రాధా చేప అతని చేతి నుండి తప్పించుకుంటుంది. రాధా నేల మీద పడగానే తను పరిగెత్తుకుంటూ గుంటలోకి పారిపోయింది. ఆ లోయలో నుండి ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ రాధని పట్టుకోవడానికి చూశాడు. కానీ అంతసేపటికి రాధా చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి కూడా చాలా వేగంగా పరిగెత్తాడు. అతను బాగా ముందుకెళ్లి రాధని పట్టుకోవాలని చూసేటప్పుడు రాధా ఎగురుకుంటూ వెళ్లి నేల మీద నుండి నీళ్లల్లోకి దూకేసింది. తర్వాత ఆ వ్యక్తికి ఈత రాదు. రాధాకి చాలా ఆయాసమేస్తుంది. తను చాలా టైర్డ్ అయిపోతుంది. రాధ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి చూసినప్పుడు అక్కడ అప్పటికే వాళ్ళ అమ్మ ఉంటారు. నాన్న రాధా, ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇంకా ఎందుకు ఇంత ఆయాసపడుతున్నావు? నన్ను క్షమించండమ్మా, నేను మీకు అబద్ధం చెప్పి గుంటలో నుండి బయటికి వెళ్ళాను. తర్వాత ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. తర్వాత వాడు నన్ను చంపడానికి కూడా చూశాడు. కానీ ఎలాగో అలాగో తప్పించుకుంటూ వచ్చేశాను. అమ్మా, నేను మీ మాట వినలేదు, అందువల్లే ఈరోజు నాకిలా జరిగింది. కానీ నేను ఇప్పటి నుండి ఇంకెప్పుడు గుంట నుండి బయటికి వెళ్ళను. సరే, అయితే నీకు అర్థమైందా ఇప్పుడు? సరే, పర్వాలేదులే. కొంచెం లేట్ అయినా కానీ నీకు విషయం బాగా అర్థమైంది కదూ? ఇదిగో తిను. రాధా తిండి తినింది. అమ్మా, నేను కూడా మీతో గుంటలో తిరగడానికి రానా? హా, ఖచ్చితంగా. తర్వాత రాధా ఇంకా తారా ఇద్దరూ ఆ గుంటని చుట్టి చూడడానికి వెళ్లారు.